సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం అవమానకరమైన విషయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్యమంత్రికి విదేశాలకు వెళ్లే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలంలోని పలు గ్రామాల్లో పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలు సమస్యలపై ప్రజలు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పలు అభివృద్ది కార్యక్రమాలని ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని 173 గ్రామాల సమగ్ర అభివృద్దియే తమ లక్ష్యంగా పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లెపల్లెకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పొన్నం తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో ముందుకు వెళుతుంది అన్నారు. కానీ తెలంగాణ బీజేపీ నాయకులు తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని అడగడం లేదు అన్నారు. తెలంగాణ అభివృద్ది విషయంలో కేంద్రం నుండి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల కోసం ఎందుకు గళమెత్తడం లేదని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నామని తేల్చి చెప్పారు. కానీ రావాల్సిన మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్లు, ఇంటర్నల్ రేడియల్ రింగ్ రోడ్లు వంటి కీలక ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర అభివృద్దికి అవసరమైన ఇతర ప్రాజెక్టులకి కేంద్రం మోకాలు అడ్డుతోందని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా ప్రజలకు అందుతూ ఉన్నాయి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వాళ్ళకు అవసరమైనటువంటి అంశాలు, సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలనే కార్యాచరణతోటి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 173 గ్రామాల్లో పల్లెపల్లెకు ప్రజాపాలన, పల్లెపల్లెకు పొన్నమన్న కార్యక్రమం పేరు మీద నేను 19వ తేదీ నుంచి పర్యటన ప్రారంభం చేసిన. ఇది 4వ మండలం. ఈ విధంగా ప్రతిరోజు ఒక మండలంలో 5-6 గ్రామాలు తిరుగుతూ అక్కడ అందరితోటి సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రజా సమస్యలను, ముఖ్యంగా ఆ ప్రజలకు సంబంధించినటువంటి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జలసిరి కార్యక్రమం ఏ విధంగా ఉంది, ఆయిల్ ఫామ్ ఏ విధంగా ఈ ప్రాంతంలో ఆరుతడి పంటలు వేసుకోవాలి, దాంతోపాటు ఆరోగ్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి, అంగన్వాడీకి సంబంధించితో పాటుగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణము, పెన్షన్స్, కొత్త పెన్షన్స్ తదితర అనేక అంశాలకు సంబంధించి మరి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యాచరణ తీసుకోవడము, వారందరినీ కూడా భాగస్వాములు చేసి వాళ్ళ సమస్యలను ఓపికగా వింటూ వాటిని అధికారులతో చర్చించి పరిష్కరించే రీతి లోపల కార్యాచరణ కొనసాగిస్తారు. ఈ కార్యాచరణ వల్ల గ్రామాల లోపల ప్రజలకు నేరుగా కలవడము, వాళ్ళ సమస్యలను పరిష్కరించడంతో చాలా సానుకూలంగా, విజయవంతంగా కొనసాగుతోంది. అన్ని గ్రామాల్లో కూడా అక్కడ స్థానికంగా ఉండబడే అంశాలన్నీ కూడా వెంటనే పరిష్కారం అవుతూ ఉన్నటువంటి సందర్భంగా చిన్న అది త్రాగునీటి సమస్య కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇతరత్ర అంశాలన్నీ కూడా పరిష్కారం అవుతూ ఉన్నాయి. మండల స్థాయి అధికారులందరూ కూడా సమావేశాలు ఉండడం కారణంగా వెంటనే పరిష్కార మార్గం